ఉపవాస కూటాలలో బైబిల్లో జకర్యా గ్రంథము 8వ అధ్యాయములో 19వ మాట 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు యెహోవా ఏమనగా ఉపవాసము 4వ దినమున ఉపవాసము, 5వ దినమున ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము. యూదా ఇంటి వారికి ఇప్పుడు చూడండి, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పుట్టించు మనోహరమైన పండుగలగును. చప్పట్లు కొట్టి గట్టిగా మహింపరుద్దామా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా. ఈరోజు ఈ అద్దంకి ఎన్టీఆర్ కాలనీలో ఈ 4వ లైన్లో ఉన్న ఈ అపోస్టలిక్ ఫెయిత్ యొక్క చర్చి నందు ప్రియులారా, ఉపవాస ఉత్సాహ సంతోషం ఇచ్చే పండుగలు జరుగుతున్నాయి. ఇవి పండుగలు. ఆమేన్ చెప్దాం అందరం. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఇవి ఏమై ఉన్నవి అంటే, పండుగ అంటే వచ్చే నెలలో మాకు నవంబర్ 25 సెమీ క్రిస్మస్ ప్రారంభించాం ప్రియులారా. డిసెంబర్ 25 వరకు కూడా మాకు అప్పుడప్పుడు కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే పండగ కాదు గాని పండగ పేరిట అందరికి వస్త్రాలు వేయటం, ఆహారం పెట్టటం, సేవకులను బలపరచటము, మరి వీధుల్లో తిరిగి స్వార్థ ప్రకటించటము యేసుక్రీస్తు వారి యొక్క పండగగా దీన్ని ఆచరిస్తాము. కానీ చాలా మంది వండుకొని దండుకొని బట్టలు కుట్టించుకొని ఇల్లు ప్రియులారా లేక ఒళ్ళు శుభ్రం చేసుకొని ఇంతవరకే అనుకుంటారు అది ఒక పండగ. ఈరోజు మరి సేవకులు ప్రియులారా ఏర్పాటు చేసిన, నిరీక్షణ్ ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఈ కూటాలు ఏమై ఉన్నవంటే, ఇవి యూదా ఇంటి వారికి, అంటే దేవుని అంగీకరించిన మనకు సంతోషమును ఉత్సాహమును ఇచ్చే పండుగలు అన్నాడు. స్తోత్ర. సంతోషము ఉత్సాహము ఇచ్చే పండుగలు అంటే మీరందరూ అనుకోనవచ్చు, నిరీక్షణ్ ప్రసాద్ గారి కుటుంబం మొండిగోడల్లో పూత పని లేకుండా, సరిగా కరెంట్ లేకుండా, ఫ్యానులు లేకుండా ఇక్కడేమి ఉత్సాహం ఇచ్చే పండుగలు అని మీరు అనుకోవచ్చు ప్రియులారా. ఈరోజు నేను వాక్యముల నుండి ఈ ఉపవాస పండుగల్లో దేవుడు చేసే ఒక 3 కార్యాలు ఈ సంఘానికి గాని, కుటుంబానికి గాని, కుడి వచ్చిన మీకు గాని, ఏర్పాటు చేసిన దాసులకు గాని ప్రియులారా దేవుడు అనుగ్రహించబోతున్న ఒక 3 ఆశీర్వాదాలను ఈ రోజు నేను మీతో పంచుకోబోతున్నాను. సంతోషం ఉండి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉత్సాహం ఇచ్చే, సంతోషం ఇచ్చే ఉపవాస పండుగలను ఏర్పాటు చేయాలి అంటే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. నేను అవసరమైన రిఫరెన్సులు చూపిస్తూ ముందుకు వెళ్ళిపోతాను. ఇది ఒక చిన్న ఒక వాక్యాన్ని తీసుకొని పిట్టకథలతో ముగియకుండా కొంచెం రిఫరెన్సులు బైబిల్ ఎత్తుక్కుంటూ కొంచెం వాక్యం కూడా చూద్దాం, వాక్యం కూడా నేర్చుకుందాం. కొంచెం ప్రియులారా బైబిల్ ని తిరిగేద్దాం, బైబిల్ నేర్చుకుందాం, నోట్స్ రాసుకుందాము. ప్రసంగి గ్రంథం, సొలొమోను జ్ఞానం రాస్తున్న ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయములో 9వ వచనాన్ని చదువుకుందాం. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనును ఆ దేశమునకు సర్వ విషయములు యందు మేలు కలుగును. ఆమేన్ చెప్పండి అందరూ. ఏ విషయములో రాజు భూమి విషయములో శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశానికి సర్వ విషయములు ఏం కలిగిద్దంటే మేలు కలిగిద్దంట. ఇప్పుడు భూమి అంటే మన భారతదేశం, మన ఆంధ్ర రాష్ట్రమే కాదు గాని భూమి అంటే ఈరోజు మనం తీసుకోవాల్సింది ఏమై ఉన్నదంటే ఈ అపోస్తలిక్ ఫెయిత్ సంఘం. ఈ సంఘంలో ఉన్న రాజు ఎవరంటే నిరీక్షణ్ ప్రసాద్ గారు. స్తోత్రం చెల్లిద్దామండి. నిరీక్షణ్ ప్రసాద్ గారు ఎన్టీఆర్ కాలనీలో ఉన్న ఈ సంఘంలో ప్రియులారా ఆయన శ్రద్ధ పుచ్చుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే శ్రద్ధ పుచ్చుకున్నాడు. ఉపవాస పండగలను ఏం చేశాడంటే ఆయన ఈ మాసాలలో ఏర్పాటు చేశాడు ప్రియులారా. అయితే సర్వ విషయములో దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈ సంఘానికి వచ్చేవారికి
ఈ సంఘములు స్వస్థతలు కలగాలి, ఈ సంఘములు విడుదల కలగాలి, సంఘానికి వస్తున్న విశ్వాసులకి అప్పులలో దేవుడు ఆశీర్వదియాలి, సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, వ్యాపారాలలో కృంగిపోయిన వారికి వ్యాపారాలు దీవించబడాలి, ఏ ఇంటిలో సమాధానం లేదో, ఏ ఇంటిలో భార్య భర్తలు విడిపోయారో వారందరిని కూడా దేవుడు ఆశీర్వదియాలని ఇక్కడ ఈ సంఘ విషయంలో, సంఘానికి వచ్చే వారి విషయంలో సేవకుడు ఏం చేశాడంటే సర్వ విషయములో ఆయన శ్రద్ధ పుచ్చుకున్నాడు. కొంతమంది ఈ సంఘాన్ని వదిలిపెట్టి అసలు మీ పేరు తెలియదు వాళ్ళకి, మీ ఊరు తెలియదు వాళ్ళకి, మీ ఇల్లు తెలియదు వాళ్ళకి, మీ ఇంటికి ఏ రోజు రాలు వాళ్ళకి. ఏమండి, వాళ్ళకు ఫోన్లు చేస్తుంటాం, వాళ్ళకు కానుకలు పంపిస్తుంటాం, అక్కడికి నెలకు ఒకసారి వెళ్తా ఉంటాం. మీరు కాదులండి, కొన్ని ఏరియాలో మేము వెళ్ళినప్పుడు జరిగేది నేను చూస్తూ ఉంటాను. కానీ మీ భూమిలో, మీ సంఘంలో, మీ పరిచర్యలో ప్రియులారా, మీ సేవకుడు శ్రద్ధ పుచ్చుకొని 3 దినాలు ఉపవాస ప్రార్థనలు మీ కొరకు ఏర్పాటు చేశాడు. సర్వ విషయములో ఏం కలగబోతుందంటే మేలు కలుగును. సర్వ విషయాలలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా మేలు కలుగును. గోడలు లేపుతాడు, కిటికీలు పెడతాడు, పూత పనులు అవుతా ఉన్నాయి, పైన పిల్లలు లేపుతాడు, ఆ పైన స్లాబ్ పడుతుంది, ఆ పైన పులిపేటి కడతారు, కింద ఇల్లు నివాసం సేవకులకి, పైన గొప్ప మందిరాన్ని. ప్రియులారా సర్వ విషయములో దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. మరి భూమి విషయములో, విశ్వాసుల విషయంలో సేవకుడు శ్రద్ధ పుచ్చుకున్నప్పుడు మీరు సంఘ విషయంలో ఏం చేయాలంటే దేవుని పని విషయంలో శ్రద్ధ పుచ్చుకోవాలి. నేను చాలా సంతోషపడేది ఏంటంటే సేవకులు ప్రియులారా స్లోగా నెమ్మదిగా ప్రధానంగా ఉన్న అన్ని విషయాలు ఆచితూచి అడుగేస్తాడు. చూడండి, కీబోర్డు లోకస్తులు కాకుండా సేవకులకు అప్పగిచ్చాడు, పనిని వాళ్ళ పాపకు అప్పగిచ్చాడు నమ్మకంగా. ఎవరెవరిని పిలవాలో మంచి సేవకులతో సహవాసం భాస్కర్ గారితో. నేను అనేది ఏంటంటే ప్రియులారా అతడు దైవజనుడు ఏనేదో చెప్పుకొని వెళ్ళిపోకుండా కొంచెం సేవకుడిని, సంఘాన్ని ప్రియులారా కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు కనిపెట్టుకొని వెళ్తాడు. చూడండి, ఆయన ఈ ప్రాంతంలో శ్రద్ధ పుచ్చుకుంటున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, ఒక్కళ్ళు కాపురం ఉండేవాళ్ళు కాదు. బిక్కు బిక్కుమంటూ తన సతిమణిని సేవకురాలను పెట్టుకొని, ఏమండి తన ఆ పాప సైని చాలా చిన్న పాప, అప్పట్లో చాలా చిన్న పాప, బాగా గుర్తుంది నాకు. వాళ్ళు బామ్మర్ది వచ్చి తొంగి చూసి వెళ్తూ ఉంటాడు, బామ్మర్ది బతకు కోరుతాడు అన్నట్లుగా. ఉంటే బాగుండు, నేను వచ్చినప్పుడు ఆయన ఉండడు. మంచిది లేరా పౌల్ బాబు గారు? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా కలిసి ప్రియులారా నేను అంటున్నాను, సేవకుడి ప్రాంతంలో ఉండడాన్ని బట్టి ఈరోజు ఈ ప్రాంతం అంతా ఏమైందంటే దీవించబడింది, ఈ ప్రాంతం అంతా ఆశీర్వదింపబడింది. పైన బిల్డింగ్ ఎక్కి ప్రార్థన చేస్తుంటే నేను సిస్టర్స్ చుట్టుపక్కల ఒకప్పుడు ఏం కనపడేది కాదు, ఇప్పుడు నవనూతనమైన బిల్డింగ్స్ ప్రియులారా అహలోద కోలాటంగా చాలా ఆశీర్వాదకరమైన ప్రాంతాన్ని మేము చూస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ఒక దైవజనుడు శ్రద్ధ పుచ్చుకుంటున్నాడు, ఇక్కడ ఒక సేవకురాలు ప్రియులారా మరొకరించి ప్రార్థించి సర్వ విషయాల్లో శ్రద్ధ పుచ్చుకుంటుంది. చాలా మందికి దూరపు కొండలు నునుపు భాస్కర్ గారు, ఇక్కడ చేతులెత్తి ప్రార్థిస్తున్న సేవకుడు, సేవకురాలు, 24 గంటలు కంటి ముందు కనబడుతున్న సేవకులు, పిల్లలు కనబడు, దూరపు కొండలు నునుపు. నేను వచ్చి ప్రార్థన చేసి ఏదో మీరు పెట్టే కోడి మాంసాలు ఏమండి ఇవి తినేసి నేను వెళ్ళిపోతాను, మీ విషయంలో మరలా మర్చిపోవచ్చు, నేను ఏదో గుర్తుంటే ప్రార్థన చేయవచ్చు. నేనంటాను ఇక్కడున్న స్థానిక సేవకులు ఈ 3 దినాలు ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు అంటే ప్రియులారా ఇది మీకు సర్వ విషయాలలో ఏం కలగాలి అని అంటే మేలు కలగాలని. ఏంటంటే ఇవి ప్రియులారా సంతోషమును ఉత్సాహమును ఇచ్చే పండుగలై ఉన్నవి. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం.
మీ కుటుంబాలకు, మీ ఆధ్యాత్మికమైన జీవితాలకు దేవుడి పండుగలు అంటున్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థనలు కాదు గాని ఉపవాస ప్రార్థన పండుగలు అంటాను. ఆమేన్ చెప్దాం అందరం. పక్కన వాళ్ళ వైపు చూసి చెప్పండి, మనం పండుగలో ఉన్నామని చెప్పండి. నవ్వుతా, చిరునవ్వుతో చెప్పండి, అందరితో నవ్వుకుంటే చెప్పండి. అందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఆహ్లాదకరమైన పండుగ, ఇది సంతోషాన్ని ఇచ్చే పండుగ, ఇది ఆశీర్వాదాన్ని కురిపించే పండుగ, ఇది అద్భుతాలు చేసే పండుగ ఉన్నది. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అయితే ప్రియులారా, మనం ఈరోజు ఈ పండుగల్లో సేవకులు శ్రద్ధ పుచ్చుకుంటగా సర్వ విషయాల్లో దేవుడు చేసే కార్యాలు, మేలులేంటో నేను ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా కీర్తన 65 కీర్తన, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆమేన్ చెబుదామండి. ఇప్పుడు సబ్జెక్ట్ వారీగా చెప్పేస్తా నేను. బైబిల్లో ఇందాక గుర్తుపెట్టుకోండి, ఉపవాస సంతోషం ఇచ్చే ఉపవాస ఫలాల పండుగలు. అయితే ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా దైవజనులు ప్రియులారా ఈ పండుగలను శ్రద్ధ పుచ్చుకొని సర్వకార్యాలు జరగాలని. నేను వస్తున్నప్పుడు సహోదరి అక్కడ ఎంట్రన్స్ లోనే ఆ సహోదరుడి కొరకు ప్రార్థన చేయమంది. రాము గారి పక్కన పేరు తెలీదు. నేను అన్నాను వచ్చేటప్పుడు, అయ్యా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాలే అన్నాను. ముందుగా పైకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఏం ప్రార్థన కోరుకున్నారో ఇక్కడ ప్రసంగ 5:9 ప్రకారంగా సేవకులు ఏర్పాటు చేశారుగా. సర్వ విషయములో దేవుడు ఏం చేస్తాడంటే శ్రద్ధ పుచ్చుకొని ప్రతి కార్యాన్ని మేలుకరంగా చేస్తాడు. ఈరోజు ప్రసంగం చేయటానికి వచ్చిన నేను కూడా ప్రియులారా మేలు పొందుకొని సర్వ విషయాలలో ఇక్కడి నుండి నేను వెళ్ళుదునుగాక. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మనం కూడుకొని ప్రార్థించినప్పుడు సేవకులు ఏర్పాటు చేసిన కూటములనంట ఈ 65 కీర్తన 2వ వచనములనంట ఆయన ప్రార్థన ఆలకించేవాడు. స్తోత్ర. ప్రార్థన ఆలకించేవాడా అంటే దానికి అర్థమైందో తెలుసా? ప్రార్థన ఆలకించేవాడా అంటే ఎవరు గర్భఫలం కొరకు అడిగినా, ఎవరు అప్పుల కొరకు అడిగినా, ఎవరు అసమాధానాల కొరకు అడిగినా, ఎవరు రక్షణ కొరకు అడిగినా, ఎవరు బిడ్డల కొరకు అడిగినా, ఎవరు భర్తల మార్పు కొరకు అడిగినా, ఎవరు దేశం రక్షణ కొరకు అడిగినా, రాష్ట్రం కాపుదల కొరకు అడిగినా, ఇలాంటి గడ్డు మొండి సమస్యల కొరకు అడిగినా దేవుడు ఏం చేస్తాడంటే ఆ కార్యాన్ని, ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఈ 65:2 చెప్తూ ఉంటే ఈ రోజు ప్రియులారా అద్భుతంగా మీరు ఈ 2వ రోజు రాత్రి చేస్తున్న ప్రార్థన నా దేవుడు ఆలకించునుగాక, చేరునుగాక. దేవుని వాక్యంలో అంటున్నాడు భక్తుడు, ప్రార్థన ఆలకించువాడా అన్నాడు. మరొక మాట ఏమన్నాడంటే లైన్ లో, సర్వ శరీరులు నీ యొద్దకు, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురు అంటే అద్దంకిలో ఎన్టీఆర్ కాలనీ 4వ లైన్లో ఉన్న ఈ సంఘము దేవుని యొద్దకు వచ్చింది. చప్పట్లు గట్టిగా కొట్టి మాకే. ఈ 2వ రోజు సేవకుడిగా ఈ సంఘాన్ని దేవుని యొద్దకు చేరుస్తూ ఉన్నాను. స్తోత్రం చెల్లిదా. ఒక అద్భుతమైన మాట మరొకటి ఏమిటంటారంటే సామెతలు 15:29, భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఇందాక ఆలకిస్తాడు, ఇప్పుడేం చేస్తాడంట? ఆలకేయటం వేరు. ఆలకేయటం అంటే కొంచెం ఉండండి వినబడట్లేదని ఆలకేయటం. రెండోది ఏంటంటే అంగీకరించటం. ఆమేన్ చెప్పండి. ఒక చిన్న ఒక్క విశ్వాసంతో కొంచెం కళ్ళు మూసుకొని మీ తలల పైకెత్తి కుడి చేయి పైకెత్తండి. నా మాట కాకుండా సామెతలు 15:29 ప్రకారంగా 15:29 జ్ఞాపకం చేసుకొని తల పైకెత్తి చేయి పైకెత్తి ప్రార్థన అంగీకరించువాడా, ఈ ఉపవాస ప్రార్థనలో మా సమస్యతో మేము వచ్చాము, మా సమస్య మీరు అంగీకరించమని అడగండి. మీ సమస్య మనసులోకి తెచ్చుకోండి ఒకసారి. నీ భర్త సమస్య,
నీ పిల్లల సమస్య, నీ అప్పు సమస్య, నీ సేవ సమస్య, మీ మందిరం కట్టుబడి ఆగిపోయిన సమస్య, ఒకవేళ సేవలో వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి విశ్వాసంగా ఈరోజు ఈ సామెతల గ్రంథ ప్రకారంగా దేవుడు మీ హృదయములో, మీ ఇంటిలో ఉన్న మొండి సమస్యను యేసు నామములో అంగీకరించునుగాక. అంగీకరించినందుకు చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా కొట్టండి. నేను కూడా ఇక్కడ నిలవబడి, భాస్కర్ పాస్టర్ గారు నా సమస్యను దేవునికి అప్పగిచ్చాను, అంగీకరించును అన్నాడు కదండి, అంగీకరించేశాడు ఆయన, అంతే. ఇప్పుడు మీరు ఏం చూడాలంటే విడుదల కొరకే చూడాలి. స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్లో ఈ 18వ కీర్తన 6వ వచనములు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన తన ఆలయములో నుండి ఆలకించాడు. ఎక్కడి నుండి? ఈరోజు మనము శ్రమలతో వచ్చాము, ఆయన ఆలకించాడు, అంగీకరించాడు. ఎక్కడ నుండి అంటే క్లియర్ గా ఇప్పుడు చెప్పేశాడు, మందిరములో నుండి. ఆమేన్ చెప్దాం. సేవకులు నడిపించిన ఆరాధన మందిరములో నుండి ఆయన అంగీకరించాడు. సేవకులు చేసిన ప్రార్థన మందిరములో నుండి అంగీకరించాడు. ఇప్పుడు ఎత్తబడిన కానుకలే కాదు గాని ఇంకా దేవుడు ఈ సేవలో, ఈ పరిచర్యలో, ఇక్కడున్న ఈ చిన్న సంఘములు తండోపతండముగా ఆయన కానుకలను దండిగా ఆయన నడిపించునుగాక. ఎందుకంటే ఆ మాటలు అన్నాడు కదా, తన ఆలయములో నుండి ఆయన ఏం చేస్తాడంట? ఇప్పుడు ఆలయములో మనం చేసినవన్నీ ఏం చేస్తున్నాడు? అందరు చెప్పాలి, ఆలయములో మనం చాలా మంది ఆలయానికి రారు, మందిరానికి రారు, ఆలయానికి రారు. ఏమండి, చాలా మంది ప్రియులారా ఈ బ్రేక్ డాన్సులు పిల్లలకి కరాటీలు నేర్పించటం, క్రైస్తవులు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళి చెడగొట్టడం, కరాటీలు నేర్పించటం, బ్రేక్ డాన్సులు నేర్పించటం. ఏమండి, స్టేజీల మీద డాన్సులు వేయటము, స్టేజీల మీద డాన్స్. ఇక్కడ మన మాస్టర్ గారు ఉన్నారు, ఆయన డ్రామా ఆర్టిస్ట్, మీ అందరికీ తెలుసు. ఆయన మంచి యాక్టర్ కూడా, సినిమా యాక్టర్ గారు కూడా. మీకు తెలుసయ్యా, గాయకులు కదా ఆయన, మీకు పరిచయమేనా? ఓకే, మంచిది. నేను అంటాను, ఆయనే కాదు వాళ్ళ పిల్లలు కూడా నేను అక్కడక్కడ విన్నాను. ఏంటండి వాళ్ళ పిల్లలు డాన్సులు వేసేవాళ్ళు, ఈరోజు ఎంత నమ్రతగా మీ మందిరంలో పరిచర్య చేస్తున్నారు, ఎంత సేవ చేస్తున్నారు. రాత్రి 25 కార్యక్రమం జరిగింది, మందిర వార్షికోత్సవం. ఒక చిన్న పరలోక పట్టణం అనుకున్నారు, సేవకులే 50-60 మంది వచ్చారు. 25వ తారీఖు రాత్రి మేము కట్టిన మందిరం ఒకటి లైవ్ కూడా ఇచ్చాం. విషయం ఏమిటంటే, అందులో పరిచర్య వాళ్ళు చేస్తూ ఉంటే, మందిరములో ప్రియులారా దేవుడు మందిరములో మనం ఏది చేసినా ఆయన ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నీ మందిర ఆవరణలో భక్తిహీనులతో గడుపుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట శ్రేష్టము, 1000 దినాలు గడిపినంత శ్రేష్టము. చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. ఇప్పుడు వస్తున్నాను సబ్జెక్టుకు ప్రియులారా. అదేంటంటే, మనం ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, సేవకులు ఏర్పాటు చేసిన ఈ ఉపవాస పండుగల్లో మనం కలుసుకున్నట్లయితే, మనం ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు, ప్రార్థన ద్వారా జరిగే ఒక 3 కార్యాలను ప్రియులారా ఈరోజు నేను మీతో పంచుకుంటాను. 3 కార్యాలు. ఆమెన్ చెప్పండి అందరూ. నేను 3 కార్యాలు అంటూ ఉండగానే మీరు ప్రియులారా మీ మనసుల్లో అనుకోండి, ఏ కార్యం మీకు నెరవేర్చబడాలో. మంచి పెళ్లి సంబంధాలు రావాలేమో, బ్యాంకులో లోన్ పెట్టారేమో, ఒకవేళ స్థలం కోర్టులో ఉన్నదేమో, ఒకవేళ మీ కుటుంబాల్లో అసమాధానం ఉందేమో, ఒకవేళ మీరు సగంలో మందిరం ఆగినట్లుగా మీ నివాసాలు ఆగిపోయిందేమో, ఒకవేళ వ్యతిరేకంగా మీకు ఎవరైనా ఉన్నారేమో, మీరే వ్యతిరేకంగా ఉన్నారేమో. చాలా మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటారు. లేదు, నీవే వ్యతిరేకంగా ఉన్నావేమో.
దేవుని వాక్యములో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఈ ఉపవాస పండుగల్లో ప్రియులారా, మరి నిరీక్షణ్ ప్రసాద్ గారు పుచ్చుకున్న ఈ శ్రద్ధ విషయంలో సర్వ విషయాలు ఏమి మేలు కలిగిద్దంటే 3 విషయాల్లో. నెంబర్ వన్ ఆదికాండము 20వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం, కాబట్టి ఆ మనుష్యుని భార్యని తిరిగి అతన్ని అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదు. ఆ కింద వచనాలు పై వచనాలు స్టోరీ జరిగిద్ది, అదంతా మీకు తెలుసు. అబీమెలెకు అనే ఒక రాజు అబ్రహాం యొక్క సతీమణిని తీసుకొని అతడు వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ప్రియులారా ప్రార్థన చేస్తాడు. అప్పుడు కింద వచనాలు దేవుడు స్వప్నం ద్వారా అతనితో మాట్లాడి, చాలా మంది దేవుడు మాట్లాడు, దేవుడు కనపడు అంటాడు. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, చదవద్దు. ఏమంటాడంటే, పూర్వము పితరులతో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు అంతమందు కుమారుని ద్వారా, అంటే వాక్యము ద్వారా దేవుడు ఏమవుతున్నాడంటే మాట్లాడతాడు. అప్పుడు స్వప్నము ద్వారా దేవుడు అంటున్నాడు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, అతడు ప్రార్థన చేస్తే నువ్వు స్వస్తావు. అంటే అర్థం ఏంటంటే, ఉపవాస సంతోషం ఇచ్చే ఫలాల పండుగలో మీరు ప్రార్థన చేస్తే ప్రియులారా, ప్రార్థనలో కలుసుకుంటే నెంబర్ 1 మీ కార్యాలు, మన కార్యాలు, సంఘ కార్యాలు బ్రతుకుతాయి. నిర్జీవంగా ఉన్న మీ జీవితాలు, నలిగిపోతున్న మీ బ్రతుకులు, నిరాశగా ఉన్న మీ యొక్క ప్రియులారా ఆధ్యాత్మికమైన జీవితాలలో దేవుడు ఏం చేస్తాడంటే బ్రతుకునిస్తాడు. ఇందాక ఆరాధనలో సేవకులు అన్నారు కదా, ఇదిగో చిగిరింప చేయి ప్రభు అన్నాడు. అంటే దేవుని వాక్యములో నుండి ఆయన మాట్లాడే వాక్కు ఏమై ఉన్నదంటే, ఈ ప్రార్థనల్లో మొదటి ఆశీర్వాదము ఏమై ఉన్నదైతే, మీరేమైతే ప్రతిష్ఠించుకున్నారో, ఏ కార్యం కొరకైతే మీరు అవలంబించుకొని ఏర్పాటు చేశారో, నా దేవుడు బ్రతికిస్తాడండి. ఆమేన్. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. మన కార్యాలు బ్రతుకుతాయి, మన కార్యాలు నిలబడతాయి. బ్రతుకును అన్నా అంటే మన కార్యాలకు దేవుడు ఏమిస్తాడు, ఏం పోస్తాడు అంటే జీవాన్ని పోస్తాడు. అతడు ప్రవక్త. అబ్రహాం గురించి అంటాడు. మరలా ఇంకొక మాట ఏమన్నాడంటే, అతడు ప్రార్థిస్తే నువ్వు చస్తావన్నాడు. సేవకుల్ని ఎప్పుడు కూడా మనం దుఃఖపెట్టకూడదు. సేవకునికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏది మనం చేయకూడదు. సేవకుడు బాధపడకూడదు. సేవకుడు ప్రియులారా పని పెట్టుకొని అలసట చెందకూడదు. మీ మధ్య మీ కొరకు చేతులెత్తి ప్రార్థించేవాడు, అతగాడు ప్రార్థిస్తే, దైవ సేవకురాలు చేతులెత్తితే, వారి కుటుంబం మీ కొరకు మొరపెడితే, ఈ ఫలాల ఉపవాస పండుగల్లో ప్రియులారా దేవుడు ఏమిస్తాడంటే మీ కుటుంబాల్లో బ్రతికే కార్యాలను బ్రతికేటట్లుగా చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. అతడు ప్రార్థిస్తే బ్రతుకుతారు అంటే, ఈరోజు ఈ మందిరములో ఏర్పాటు చేసిన ఉపవాస పండుగల్లో మీ కార్యాలు బ్రతుకుతాయి. అంటే మీరు ప్రార్థించినప్పుడు మీరు బ్రతుకుతారు. ఒక మాట చెప్పాలంటే, మీరు ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారు. ఆమేన్ చెప్దాం అందరూ. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. చప్పట్లు గట్టిగా కొట్టి దేవునామాన్ని మహింపరుద్దామండి. ఆ 2 రాజులు 4:7 అంటారు కదా, చదవబోకండి, రాసుకోండి. 2 రాజులు 4:7 ఏమని రాయబడిందంటే ప్రియులారా, ఆ నూనెని అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానిలో మీరు మీ పిల్లలు ఏమన్నాడంటే బ్రతకండి అన్నాడు. స్తోత్రం చెప్తారా? నూనె అమ్మండి అమ్మా, మిగిలిన దానిలో వాళ్ళు ఏమనుకున్నారు, అప్పు తీరితే చాలు, అవమానం పోతే చాలు, మా పిల్లలు ఇంట్లో ఉంటే చాలు. నూనె అమ్ము అంటే ఏంటంటే వాళ్ళకి బిజినెస్ ని దేవుడు దీవించాడు. వారి పిల్లలు ఆమె ముందు ఉంచాడు. తర్వాత అప్పు తీరిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, మిగిలిన దానితో ఆమె పిల్లలు ఏమయ్యారంటే వారు బ్రతికారంట. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నేనంటాను, మిగిలిన కాలాలు, బాగా వినండి, మిగిలిన కాలాలు ఈ 2024లో 11వ మాసంలో ఉన్నాం. ఇంకొక నెలే ఉన్నది కొత్త సంవత్సరం. రాబోతున్న మిగిలిన సంవత్సరం, మిగిలిన కాలాలు
మీ కుటుంబాల్లో ప్రియులారా నిర్జీవంగా ఉన్న ఈ సంవత్సరపు కార్యాలన్నీ కూడా నా దేవుడు బ్రతికించబోతూ ఉన్నాడండి. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. అక్కడ ఇంకొక మాట చూస్తే ఆ వచనాల్లో నూనె నిలిచిపోయినా నూనె ఆగిపోయినా నూనె నిలిచిపోయిను అని ఉంది. అంటే అర్థమైంది, ఆశీర్వాదము ఆ కొండలో నిలబడిపోయింది. ఈ మందిరముల ఆశీర్వాదము నిలబడిపోవును గాక. కొండలో ఎలాగ నిలబడిపోయినదో అలాగ కొత్త కొత్త వస్తువులతో, కొత్త కొత్త పనులతో, కొత్త కొత్త అభిషేకములతో ఈ మందిరం అంతా కూడా, మందిర కార్యాలన్నిటిని కూడా కొండలో నూనె నిలబడిపోయినట్లుగా ఈ మందిరముల ఆశీర్వాదము నిలబడునుగాక. ఈ మందిరానికి వస్తున్న మీ కొండలు, మీ గుడారాల్లో ఆశీర్వాదము నిలిచిపోవునుగాక. ఎంత గొప్ప సంగతి! మనం ప్రార్థిస్తే బ్రతుకుతామంట. మోషే ప్రార్థన చేసినప్పుడు అంట, ఊరికి రాసుకోండి, 14:22 నీళ్లు గోడవలే. నిర్గమ 14:22 నిర్గమ 14:22 నీళ్లు గోడలుగా నిలబడినాయి. అంటే ఎంత అద్భుతం చూసారా! గోడ కడితేనే గోడలు పగుళ్ళు వస్తున్నాయి. హైవేలో గోడ మందిరం కట్టాం, హైవే దెబ్బకి ఒంట్రాయి గోడ కట్టాం ఒకటి. ఆ ఒంట్రాయి గోడ కట్టిందంత పగుళ్ళు వస్తుంది. ఎన్ని మూలమట్టాలు, ఎన్ని దారాలు, ఎంత మంచి సిమెంటు, ఎంతమంది బేల్దారులు కట్టారు. కానీ మోషే గారికి ఏ బేల్దారు లేదు, మూలమట్టం లేదు. ఆయనకు ఉన్నదంతా ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నేను నీ ఎద్దకు వచ్చాను, నువ్వు ఆలకి అంగీకరి, ఈ నీళ్లను గోడలుగా నిలబెట్టు అన్నాడు. ఆమేన్ చెప్దామండి. నేనంటాను, మీరు నీరు కారిపోయారు, నా దేవుడు గోడల్లాగా నిలబడతాడు. బైబిల్లో మనం చూస్తే ఆ 14:24 ప్రియులారా, ఆ దండునంతా కలవరపరచునని ఉంది. 14 బైబిల్లో 24 ఐగుప్తు దండునంట కలవరపరచను. కీర్తన 76:6 రాస్తాడు కదా, ఆ రథసారథులకు 76:6 కీర్తన 76:6 రథసారథులకు గాఢ నిద్ర కలుగజేశాడంట. ఈ ఐగుప్తు దేశంలో ఇప్పటికీ ఇజ్రాయేలీలు యుద్ధం చేయటంలో ఎంత గొప్పవాళ్ళో, ఐగుప్తి దేశంలో ఉన్నవారు గుర్రాలు, రథాలు నడిపే వాటిలో గొప్పవారంట. ఈ మధ్యకాలంలో ఫ్లైట్లు నడిపే పైలట్లో నెంబర్ 1 స్థానంలో ఐగుప్తిలో వ్యక్తి వచ్చాడంట. అంటే గిన్నిస్ బుక్ ఎక్కించారంట ఆయన్ని. ఈ సముద్రంలో వీళ్ళను పట్టుకోవటానికి ఈ ఐగుప్తిలో ఉన్న వాళ్ళు ఈ రథాలు నడిపిస్తున్నప్పుడు అంట మంచి చాకుచాతుర్యముతో, మంచి నైపుణ్యంతో ఆ రథ చక్రాలు గట్టిగా ప్రియులారా పరమగీతాలు కూడా దీన్ని పోలుస్తాడు. విషయం ఏమిటంటే, ఈ ఐగుప్తు రథాలు ఇశ్రాయేలీల మీదకి వస్తున్నప్పుడు అంటే దేవుడు ఏం చేశాడంటే, ఇలా కాదనుకొని ఆ రథసారథి కంటే గాఢ నిద్ర వచ్చేసిందంట. ఆ రథం స్లో అయిపోయిందంట. ఇప్పుడు ఆ రథసారథి గురక పెడుతున్నప్పుడు గుర్రం కూడా ఏమైపోయింది చెప్పండి? గుర్రం కూడా ఏమైంది? నేనంటాను, మీ ఇంటి మీదకి ఫోర్స్గా వస్తున్న శోధన నా దేవుడు ఈ కోటాల్లో స్లో చేయబోతున్నాడు, ఆగిపోబోతూ ఉన్నది. ఆ తర్వాత అక్కడ అంటాడు, నిర్గమాలోనే అంటాడు ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే 14:25 వాళ్ళు అనుకుంటున్నారంటే దేవుడు వీరి పక్షమున యుద్ధము చేస్తున్నాడని. ఏమంటున్నాడండి అంటే, ఇశ్రాయేలీల పక్షమున యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదుము రండి అని వాళ్ళు పారిపోయారంట. చప్పట్లు గట్టిగా కొట్టి మగింపరుద్దాం. కొట్టాలి చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆత్మతో నింపబడి చప్పట్లు కొట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిద్దాం. ఈరోజు ప్రార్థన ద్వారా మన కార్యాలు బ్రతికేటట్లుగా, కుటుంబాలు బ్రతికేటట్లుగా, ప్రాంతం బ్రతికేటట్లుగా. హల్లెలూయా. బైబిల్లో చూస్తున్నాం, ఒకటి ప్రార్థన ద్వారా మన కార్యాలు బ్రతుకుతాయి. ఈరోజు మీరు ఏ కార్యం బ్రతకాలనుకున్నారో ఆ కార్యం తప్పకుండా దేవుడు బ్రతికిస్తాడు. ఆమేన్ చెప్దాం అందరు. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి పక్కన వాళ్ళు కూడా చెప్పండి విశ్వాసంగా, మీ కార్యం బ్రతుకును గాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక చిన్న స్టూడియో కట్టుకోవాలని ట్రై చేస్తున్నాను. ఆ మెటీరియల్ అన్నీ కొన్నాను. తర్వాత ఒక ఇన్నోవా కారు కొత్తది 32 లక్షలు. 32 లక్షలు. డాక్టర్ గారు అన్నాడు, 2 వాల్స్ మెత్తబడిపోయింది నీకు,
వాల్స్ 2 స్టంట్లు వేసాము. షుగర్ ఎక్కువైతే ఇంకొంచెం లోపలికి అక్కడ కూడా మెత్తపడవచ్చు, అక్కడ మళ్ళీ స్టంట్ వేయాలి. ఇలా వేసుకుంటూ వెళ్తే ఒకరోజు సర్జరీ ఓపెన్ చేయాలి అన్నారు. నేను అంటాను, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సేవకుడు అన్నాడు కదా, బ్రతుకును నీ కార్యాలు అన్నాడు. నా మనసులో నేను అనుకున్న ఈ 3 మొండి కార్యాలు బ్రతుకును గాక, జీవింప చేయును గాక, నా దేవునికి సమస్తము సాధ్యమవును గాక, అద్భుతము జరుగును గాక అంటున్నాడు దేవుని వాక్యంలో. ప్రార్థన ద్వారా ఒకటి మనం బ్రతుకుతాం. 2-3 చెప్పి నేను ముగిచ్చేస్తాను. రెండవది ఏంటంటే మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనం. 15 నిమిషాలు ముగిస్తాను. 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. చదువమ్మా. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను. అంటే ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే మీ అందరికీ తెలిసిన మాటే. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కొంచెం మర్మంగా లోతుగా తీసుకుని నేను 2వ మాట ముగిస్తాను ప్రియులారా. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. వేదనతో అతడు ప్రార్థన చేసినప్పుడంట అతని మనవిని దేవుడు ఏం చేశాడంటే ఆలకించి అతడు ఏమైతే అడిగాడో అది అతనికి దయచేసెను. ఏంటి రెండవది ప్రార్థన ద్వారా దయచేసిందంటే కీడు రాకుండా ఆయన దయచేశాడు. స్తోత్రం. ఏమి రాకుండా? అందరూ చెప్పాలి, ఏమి రాకుండా? కీడు కోరుకుంటామా మేలు కోరుకుంటామా? చెప్పండి మీరు. కీడు కోరుకుంటామా మేలు కోరుకుంటామా? కనీసం మనం భోజనాల్లో సాంబార్ వడ్డిస్తుంటే ఏమండి ముక్కలు వేస్తున్నారు అనుకోండి, మంచి ముక్కలు వేయండి అంటాం సాంబార్లో. అంటే సాంబార్లో ముక్కలు కూడా ఏంటి? మంచి ముక్కలు, మేలైన ముక్కలు, టేస్ట్ కలిగింది. జీవితాల్లో కీడు ఎవరైనా కోరుకుంటారా? కీడు కోరుకుంటారా? ఇక్కడ అంటాడు నా సరిహద్దులను విశాలపరచు. అతని ప్రార్థన గురించి ఎక్కువ చెప్పట్లేదు కానీ సరిహద్దులను ఏమన్నాడంటే విశాలపరచు అన్నాడు. ఎంత గొప్ప మనం చూడండి. కొంతమంది అయితే వాళ్ళ వరకే దీవించబడాలి, వాళ్ళ వరకే తినాలి, వాళ్ళ వరకే కూర్చోవాలి. బంతులో కూడా చూసారా, వాళ్ళు కూర్చోడానికి ముందు కొంచెం స్థలం అడుగుతారు, వాళ్ళు కూర్చున్న తర్వాత ఇంకొకరు కూర్చోకూడదు, వాళ్ళ మనుషులే కూర్చోవాళ్ళు వచ్చి. ఈ ట్రైన్లో కూడా ఇదివరకు, ఇప్పుడు ట్రైన్లో ఎక్కి ఎన్ని రోజులు అయిందో నేను, ఏమండి ఈ కారులో తిరగటాన్ని బట్టి ఎక్కినప్పుడు ముందు ఎక్కంగానే ఏం చేస్తాడంటే కొంచెమే స్థలం, కొద్దిగా స్థలం అని కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కొంచెం బాగా ఫ్రీ అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు ఎక్కారనుకోండి, వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఇతను ధారాళంగా కూర్చుంటాడు, ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వడు. కానీ ఎబ్బేజీ ఏమంటున్నాడు అంటే నా సరిహద్దులను విశాలపరచు. అంటే నా ఇంటి పక్కన అక్కన ఉన్న వారిని దీవించయ్యా, ఆశీర్వది అయ్యా, బలపరచయ్యా. ప్రియులారా, ఇక్కడ సేవకుడు సేవకురాలు చేసేది ఇంటి పక్కన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా ఇక్కడ అంటున్నాడు కీడు రాకుండా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఈ కూటాలకు ఉద్దేశం ఏమిటంటే ఉపవాస ప్రార్థనలో రెండవది మీ మీదకి దేవుడు కీడు రానీయడండి. ఆమేన్ చెప్దాం. ఈ పరిసర ప్రాంతంలో మీరు ఏ కీడును అనుభవిస్తున్నారు, ఏ కీడు చేత మీరు నష్టపోతూ ఉన్నారు? ఎవరో ఒక అతను ఫోన్ చేసి నాతో అంటా ఉన్నాడు, ఫలానా మందిరాన్ని ఆపేశారు కదా అంటా ఉన్నాడు ఆయన. ఫలానా మందిరాన్ని, అది ఏ మందిరమైనా ఉండని, అది ఆపేశారంటే అది అంత అవమానం దేవునికి. అవునా కదండి? మనకేముండాలంటే ఒక భారం, బాధ్యత ఉండాలి. నేను అంటాను, ఎవరు కీడు మనం కోరుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు కీడును మనం ఎదురు చూడకూడదు. చాలామంది సేవకులు కూడా ప్రియులారా ఇతరుల యొక్క కీడు, వేరే మందిరాన్ని చూసినప్పుడు దానికి శిరస్సు దేవుడే, దేనికి శిరస్సు దేవుడే. ఇర్మియా గారిని నడిపించేది దేవుడే, భాస్కర్ గారిని నడిపించేది దేవుడే, నన్ను నడిపించేది ఎవరై ఉన్నాడండి? అదే దేవుడు. మనము రోమపత్రికలో పౌలు గారు అంటాడు, కీడుకు ప్రతిగా ఎవరికి ప్రతి కీడు చేయొద్దు. కీడు చేస్తే మీరు వారికి ఏం చేయమన్నాడు అంటే మేలు చేయమన్నాడు.
కీడు చేస్తే ఏం చేయమన్నాడండి? మీరు మేలు చేయండి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులారా, ఒకవేళ మందిరానికి వెళ్ళకూడదు, మందిరంలో ఇది మంద కాదని ఎక్కడో కూర్చొని మీరు వింటూ ఉన్నా, ఈ రాత్రి దేవుడు మీతో సూటిగా పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు కదా. ఏదో కీడు మీ ఇంటి మీద ఉంది, ఏదో కీడు మీరు అనుభవిస్తున్నారు, ఏదో కీడులో మీరు చిక్కబడ్డారు. ఈ కీడు నన్ను ఏ దారి తీసిద్దో, ఏ నష్టపోతాను అని అనుకుంటున్నారేమో. నా దేవుడు నీ మీదకి కీడు రాకుండా కొత్త సంవత్సరం పండగ మాసాల్లో ఆయన జరిగించునుగాక, విడుదల అనుగ్రహించునుగాక. ఎబ్బేజు అంటున్నాడు, మనవి దేవుడు ఆలకించాడు. మీరు కీడును గూర్చి భయపడవద్దు. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట చూడండి అమ్మా, నిర్గమ 32:14 చదువుదామా? అంతటా దేవుడు తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి ఇప్పుడు సంతాపడును. యోనా గ్రంథములనంట కీడు చేయక మానెను అంటాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. కీడు చేయక ఏమన్నాడండి? మానెను. గట్టిగా దేవుణ్ణి మహింపరుద్దామండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీ బిడ్డల దాంపత్య జీవితాన్ని, మీ సేవా జీవితాన్ని, మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎవరైనా గలిబిలి చేసి కీడు తలపెడుతూ ఉన్నారేమో, నా దేవుడు కీడు చేయటము ఆయన నినివే పట్టణం మీద మానేసినట్లుగా ఇక నుంచి మీకు కీడు కలగదు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. యేసేపు కంటే ఆదికాండం 50:20 చదవబోకండి, తీయబోకండి. 50:20 యేసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినము బహుప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు చేసిన. స్తోత్రం చెల్లిద్దా. ఒకవేళ మీరు కీడు అనుభవిస్తున్న చిన్న సంగమా, చిన్న మందా, కొద్ది మంది, ఈరోజు నా దేవుడు మీ కీడుని మేలుకరంగా మార్చునుగాక. ఈ కూటాలు ముగిసేటప్పటికి మీ కుటుంబాల్లో ఓ మేలుని మీరు చూడబోతున్నారు. ఈ మందిరం ఆదివారపు ఆరాధనలో, చిన్న మందిరంలో, చిన్న ఆరాధనలోనే 3 రోజులు కూటాల్లో నాకు ఈ మేలు చేశాడండి, నాకు ఈ కీడు తొలగిందని మీరు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. ఆ సాక్ష్యంలో నేను ఉండాలని ఈరోజు మీరు మనవి చేసుకొని వెళ్ళండి ప్రియులారా. నా దేవుడు కీడుని తొలగించి మీకు మేలు చేయునుగాక. దేవుడు ఒకవేళ ఈ ప్రాంతం, ఈ స్థలము ఏ కీడుతో ఉన్నారో నా దేవుడు మేలు చేయునుగాక. చెప్పండి పక్కన వాళ్ళకు, మీకు మేలు కలుగునుగాక. 3వ మాట చదవండి, ముగిచ్చేస్తాను ప్రార్థన ద్వారా. 3వ మాట 2 రాజులు 20:5 త్వరగా. అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించి. ఇదండి ఇక్కడ ప్రార్థన. 3 దగ్గర ప్రార్థన. ఆదికాండం 27, మొదటి దినవృత్తాంతాలు 4:10. ఏమండి ఇప్పుడు 3వ ప్రార్థన ఏంటంటే 2వ రాజుల గ్రంథం 20:5 హిజ్కియా కన్నీళ్లు విడిచి, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి, గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని పశ్చాత్తాపడి, ఈరోజు ఎన్టీఆర్ కాలనీ 4వ లైన్లో మనం ఎలాగైతే ఈ యూదావారు ఉపవాస ఉత్సాహ దినాలు చాటించారో అలాగా మనము ప్రార్థన చేస్తున్నాము. అయితే అతడు ప్రార్థన చేసినప్పుడంట దేవుడు అతన్ని బాగు చేసెను. స్తోత్రం, గట్టిగా చెప్పండి, చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరచండి. 3వది ప్రార్థన ఏం చేసిద్దంటే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని, ఒక అనారోగ్యాన్ని బాగు చేస్తుంది. ఈరోజు నా దేవుడు బాగు చేయునుగాక. నీ అనారోగ్యమును బాగు చేయునుగాక, ఆర్థిక పరిస్థితిని బాగు చేయునుగాక, నీ ఇంటిలో 4 ఉంటే ఒకరు చెడిపోయి ఉంటే ఆ బిడ్డను బాగు చేయునుగాక. ఏది చెడిపోయి స్థితిలో బాగుపడదనుకొని ఉన్నారో ఈ ఉపవాస పండుగలో నా దేవుడు బాగు చేస్తాడు. అతడు అంటాడు, 3వ దినమున నేను మందిరమునకు ఎక్కిపోవదును. స్తోత్రం, గట్టిగా చెల్లిద్దాం. అంటే ప్రార్థన ద్వారా ప్రియులారా మనం ఏమవుతామంటే మనం బాగుపడతాం. ఎక్కడి నుండే రావాల్సిన పనుల మన సంఘంలో ప్రియులారా మనమే ఏం చేయాలంటే బాగు చేయాలి, బాగు చేసుకోవాలి. మందిరాన్ని, సేవను ప్రియులారా మనం బాగు చేసినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు సేవకుడు శ్రద్ధ పుచ్చుకున్నాడు.
సర్వ విషయాలు మీకు మేలు కలగబోతుంది. ప్రార్థన చేయండి, మీ కార్యాలు బ్రతుకుతాయి, మీకు కీడు రాదు. మూడవది, మీరు బాగుపడతారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులో నేను కూడా ఉన్నానయ్యా. పలకాలి. ఈరోజు రెండవ రోజు కూటమిలో నేను కూడా ఉన్నాను ప్రభువా. చిన్న మంద భయపడొద్దన్నావయ్యా. ఈరోజు మీ సేవకులు అందించిన ఈ కూటమిలో, ఈ సన్నిధిలో ఈరోజు అయ్యా నేను నా కార్యాలు బ్రతకాలయ్యా. మా జీవితాల్లో కీడు రాకూడదయ్యా. ఇదిగో మమ్మల్ని బాగు చేయమని ప్రియులారా అందరం ప్రార్థిద్దామండి. అందరూ దేవునికి మొరపెడదాం ప్రియులారా. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పురుషులు చేతులు పట్టుకుందాం. సేవకురాలు ప్రేమ గిద్యోన్ గారు ఇక్కడికి వస్తారు. వారు ప్రార్థిస్తారు ప్రియులారా. మేము కలిసి ప్రార్థిస్తాం. ఈ రెండో రోజున ఇద్దరు భూమి మీద కలిసి ఏకీభవిస్తే పరలోకము తెరవబడుతుంది. మేమిద్దరం కలిసి ఏకీభించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉందాం ప్రియులారా. ప్రార్థన చేద్దాం. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, అయ్యా ఇదిగో మా జీవితాలకి, మా కుటుంబాలకు ప్రభువా, ఇదిగో మా కార్యాలు బ్రతికేటట్లుగా అయ్యా, మా కార్యాలు బ్రతికేటట్లుగా ప్రభువా, ఇదిగో మాకు కీడు రాకుండా అయ్యా మమ్మల్ని బాగు చేయమని చేతులు పైకెత్తి ప్రియులారా సేవకురాలుగా మేము ప్రార్థించబోతూ ఉన్నాం. మీరు ప్రార్థియండి. ఈ రెండవ రోజు దేవుడు తన అభిషేకముని ఇక్కడ ఉంచి ఉన్నాడు, తన ప్రసన్నతని ఇక్కడ ఉంచి ఉన్నాడు. ఇదిగో ఏ రాజు అయితే భూమి విషయంలో శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ రాజ్యానికి, ఆ దేశానికి సర్వ విషయాలలో మేలు కలుగును. ఈ సంఘములో దేవుడు అద్భుతములు చేయబోతూ ఉన్నాడు. ఈ కూటాల వల్ల ఫలాలు మనం పొందబోతూ ఉన్నాం. చేతులు కలిసి ప్రియులారా ఏకీభవిద్దామండి. దైవ సేవకురాలు ప్రేమ గిద్యోన్ గారు ప్రార్థిస్తారు. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన మీరు ఆలకించి ప్రభా అయా ఈ స్థలంలో ప్రభా శ్రాపపడే కృపను దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఇంకా మిగిలిన ప్రతి పనిని ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఆశీర్వాదకరంగా మీరు ముగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. పైన ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మందిరము కట్టి ప్రభా స్తోత్రాలయ్యా. ఆరాధన కొనసాగే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. మీ సేవకుల ప్రభా మీరు బలపరచండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. వారి కన్నీరు, దుఃఖము, వేదన, నిట్టూర్పుల ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మీరు తొలగించి ప్రభా మీకు స్తోత్రాలయ్యా. సంఘంలో ప్రభా ఎవరి నిమిత్తమే ప్రార్థిస్తున్నారో ప్రభా, ఏ కార్య నిమిత్తమే ప్రార్థిస్తున్నారో ప్రభా, గర్భఫలం లేక ప్రభా మీకు స్తోత్రాలయ్యా. సంతాన ప్రాప్తి లేక ప్రభా, వివాహము జరగక ప్రభా, ఆర్థికంగా ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఏ కుటుంబంలో యజమాని బిడ్డలు లోపడక ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఏ స్త్రీలైతే ప్రార్థిస్తున్నారో ప్రభా మీకు స్తోత్రాలయ్యా. వారికి రాత్రి మీరు విడుదల కలుగు చేయ ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఈ రెండో రాత్రి మేమును ప్రభా మీకు స్తోత్రాలయ్యా. కొన్ని కార్యాలు అనుకొని ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సందులు ఏకీభవించి ప్రభా మేము ప్రార్థించి తల ఉండి ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మేము తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభా మా కార్యాలన్నీ మేము పొందుకొని ప్రభా తిరిగి వెళ్ళే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ప్రాంతం అంతా దయతో జ్ఞాపకం చేస్తాయా. ఈ ప్రాంతం అంతా రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా మీకు స్తోత్రాలయ్యా. మైకంత శబ్దంతో అనేక మంది విని ప్రభా మీకు స్తోత్రాలయ్యా. రక్షణ కలుగు చేసి ప్రభా మూడో రాత్రి కూడా మీరు ఆశీర్వాదకరంగా కొనసాగించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ రెండవ రాత్రి ప్రార్థన ఆలకించి తన బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరు. అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రియులారా. ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా, విడువలేదే ఏ క్షణమైనా నాకైనా. ప్రేమించిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా. ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా. నీరంతా తుడిచి వేసి
ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకిస్తున్నందుకు ఈ స్తుతులు స్తోత్రములైనా. ఈ దినమునైనా ప్రార్థించిన వారందరినీ మీరు దీవించండి. ప్రార్థించిన దాసుల కుటుంబాలు మీరు దీవించండి అయ్యా. సహోదరుల కుటుంబాలు మీరు దీవించండి నాయన. ఈ దినమునైనా మాకు ప్రభా అయ్యా మంచి తల్లి వాక్యమును బోధించిన అయ్యా మీ దాసుల ప్రభా గిద్దెని శంకర గారిని మీరు దీవించి బలపరచండి అయ్యా. ప్రభా ప్రేమ గిద్దెను గారిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు దాయించండి. వారి కుమారుల పరిచయని కుమార్తె పరిచయని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా వచ్చిన ప్రభా వరకలైన సంఘ ప్రభా మరినైనా సహోదరులు కూడా మీరు దీవించండి. ఆయా పరిచయాలను మీరు ఆశీర్వదించండి నాయనా. ఈ దినమునైనా అయ్యా ఈ దిన ప్రభా మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇంతవరకునైనా ఎంతో ఓర్పుతో సహనముతో మీ మాటలు విని మీ నామాన్ని స్తుతించి అయ్యా ప్రార్థించిన అందరినీ కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించండి నాయన. రేపు కూడా మాకు మంచి వాతావరణం దాయిచ్చేయండి. ఇగో నాయన ప్రభా మరి ఇచ్చిన సౌండ్ సిస్టంగా మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించిన ఆయన. ఇక మీ సేవకులు ప్రభా మరి 20 గారు దీవించండి, బలపరచండి అయ్యా. ఇక మీ దాసులు తిరిగినైనా ప్రయాణం చేస్తుండగా మీ కాపుదల దాయిచ్చేయండి నాయన. ఇవిన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దీవించండి, విధుల కుటుంబాలను దీవించండి. రోగులకు యేసునామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక, కుటుంబాలు యేసునామములో సమాధానం కలుగును గాక, ప్రతి విధమైన సమస్యలు యేసునామములో ఇప్పుడే తొలగించును గాక. అవునయ్యా మేము మీ నామములో ఆజ్ఞాపించాము నాయన. మీరే తండ్రి అన్నింటినీ సాధ్యం చేసే దేవుడు నాయన, సమస్తము చేయగల శక్తి గల దేవుడు నాయన. మీ స్తోత్రాలు. అందరిని కూడా బలపరిచి స్వతపరిచి ఈ రాత్రికాలమైన మీ బిడ్డలకు అయ్యా మీరు తోడుండండి అయ్యా ప్రభా. మరి నైనా మంచి సుఖమైనతో కూడా దయచేసి నడిపించమని స్తుతులకు పాత్రుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నీల సహవాసము 2024 సంవత్సరం 11వ నెల 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 2 రోజుల ప్రార్థనలో కూడి వచ్చిన సేవకులందరికీ, ప్రతి ఒక్క సహోదరు కుటుంబాలకి, సహోదరుల కుటుంబాలకి, విధురాల కుటుంబాలకి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్.